సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చిత్రం గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన మరికొన్ని విశేషాలు ఇప్పుడు మీకోసం. ఒక మహేష్ బాబు మాత్రమే మీకు కోనసీమ యాసలో మాట్లాడుతుంటారు. మిగతా వాళ్ళ లాంగ్వేజ్ చూస్తే మామూలుగా ఉంది. మహేష్ బాబుతో ఇలా ఈ లాంగ్వేజ్లో మాట్లాడించాలని ఎలా అనిపించింది మీకు? డెఫినెట్గా అది ఒక రీజనల్గా ఒక ఏరియాలో జరుగుతున్న కథ అనుకున్నప్పుడు అక్కడ ఉన్న స్లాంగ్ ఇస్తే కొంచెం సపోర్ట్ అవుతుంది అనేది మామూలుగా చాలా కాలం నుంచి వస్తుంది. అయితే అందరూ ఒకేలా మాట్లాడడం కంటే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, ఇప్పుడు ఆయన 6 సంవత్సరాలు వైజాగ్లో జాబ్ చేసి వచ్చారు. ఈలోగా అక్కడ ఏమైనా ఇంకోలాగా చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఈయనలాగా హైదరాబాద్లో ఉన్నప్పటికీ మార్చుకోలేకపోవచ్చు. కొంతమంది మారచ్చు, కొంతమంది మారలేకపోతారు. దాన్ని తీసుకుని యాక్చువల్గా పెట్టుకున్నాను అనమాట. అదే స్లాంగ్లో కొంచెం ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరు ఎలా మాట్లాడతారో అలాగా మాట్లాడగలిగారు. బట్ మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి పర్టికులర్ స్లాంగ్ ఏదైతే ఉందో ఆయన చాలా ఇష్టపడి చాలా బాగుంది ఇది నేను చెప్తానని ఆయన చెప్పారు. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. మీ కొత్త బంగారు లోకంలో అమ్మా నాన్నని మళ్ళీ రిపీట్ చేశారు. ఆ క్యారెక్టర్ని మీరు ఏ విధంగా ఎంపిక చేసుకున్నారు? కథ అనుకున్నప్పుడు వీళ్ళు ఇది అని అనుకుంటాం కదా సార్. అది హార్ట్ అలా అనిపించి చెప్పింది, ఇంకా ఫాలో అయిపోయాను అంతే. మళ్ళీ వీళ్ళు అలా అనుకోలేదు. అంతకుముందు రిపీట్ అవుతారా అలా లేదు సార్. ఇది ఎలా అనుకోగానే ఓకే మదర్ ఇప్పుడు బాగుంటారు, లేకపోతే ఫాదర్ ఈయన బాగుంటారు, అలా సెట్ చేసుకో. ఆ పెద్దోడు చూస్తే మాట పట్టు. నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. ఈ చిన్నోడేమో మాటలతో పూర్లు ఉండేస్తాడు. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ విషయానికి వస్తే చాలా అంటే ఎప్పుడు పెదాల పైన చిరునవ్వుతూ ఉండే ఒక వ్యక్తి. వాళ్ళని ఎవరిని ఇన్స్పైర్ చేసుకొని ఆ పాత్రను సృష్టించారు? శ్రీరాముడే సార్. రామాయణంలో శ్రీరాముడిని తీసుకుని మీ కథనే తెరకెక్కించారు. మీ ఇంట్లో నుంచి ఎలాంటి అభినందనలు వచ్చాయి, స్పందనలు వచ్చాయి? అది ఎలా ఉంటుందంటే సినిమాకి వెళ్దాం అన్నప్పుడు ఇంకెందుకు మన కథే కదా అన్నట్టు ఫస్ట్ అనుకుంటారు. మన కథని కాదండి అది, ఎవరి ఇంట్లో అయినా ఒక ఇంచుమించు ఎంతో కొంత ఉంటుందండి అది. డెఫినెట్గా నాకు కల్పన దానికి తోడవడం అదంతా అలా వచ్చింది. వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అయ్యారండి. అందరూ చాలా బాగుంది. ఈ సినిమాలో చిన్నోడు పెద్దోడికి తగినట్టు సీత, గీత ఈ 2 క్యారెక్టర్ని సృష్టించారు. సీత క్యారెక్టర్లో అంజలి పాత్ర గురించి చెప్పండి. అమ్మాయి చాలా మందిని చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి. అది కూడా దిల్రాజు గారు ఒకసారి జర్నీ సినిమా వచ్చింది, ఒకసారి చూడు అమ్మాయి ఒక సరిపోతుందేమో అని అంటే వెళ్ళి చూసి వచ్చారు. చూడగానే ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకున్నాం అమ్మాయి. సో అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా పెక్యులర్ క్యారెక్టర్ అండి. అది రియల్ లైఫ్లో చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వాళ్ళు. ఎందుకంటే మనకి కావాల్సిన ప్రతిదీ మన అడక్క మునిపే మన మనసులో తెలుసుకుని మనకు ప్రొవైడ్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది అటువంటి లక్షణం. సో అదే ఆ పాత్రకి మెయిన్ ఇదన్నమాట. సమంత క్యారెక్టర్ని ఎలా చూస్ చేశారు ఈ సినిమాలో? సమంత అదే ఆ అమ్మాయి కొంచెం పబ్లిక్ యాక్టర్ అండి, కొంచెం బాగా అలవాడుగా అన్నీ తెలుసు అనుకుంటా కూడా ఏమీ తెలియదు పాపం అమ్మాయిది. సో ఆ అమ్మాయికి సమంత అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదో ఒక ఫంక్షన్లో చూశాను నేను. అమ్మాయి డిజైన్ ఒక డ్రెస్ తోటి చాలా బాగుంది, చుడీదార్లో చూసి అమ్మాయి చాలా కరెక్ట్గా ఉంటుంది అనిపించింది. ఇమీడియట్గా నేను రాజు గారు చెప్పడం, ఆయన ఓకే అంటాం. అమ్మాయి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం, అమ్మాయి ఒప్పుకోవడం ఎంతవరకు జరిగింది. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా